వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు అనేది ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఫస్ట్ పొటాటోని పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు ఫ్రెండ్స్. అసలు బయట అంతా హైజెనిక్గా ఉండదు. ఇంట్లో మనం హైజెనిక్గా ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, వాటిని ఇందులోకి వేసేసుకుందాం. అలాగే ఇవి బఠానీలు దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. ఇవి నేను ఒక 1 అవర్ ముందే ఇవి నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి దాంట్లో వేసేద్దాం. వాటర్ అంతా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగానే ఒకసారి వాష్ చేసి సోక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బఠానీ కూడా పచ్చి బఠానీ వేసుకోవద్దు ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉండదు. ఇవే వేసుకోవాలి దీనికి. ఇవి డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి ఉడకవు ఫ్రెండ్స్. అందుకే ఒక 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకుంటే తొందరగా మనకి ఉడుకుతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఉడికేలోపు పానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పానీ చేసుకోవడానికి ఫస్ట్ పుదీనా, ఇది నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు వేసి ఇది పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఇలా పేస్ట్ అయ్యింది ఫ్రెండ్స్. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఒక 1/2 అవర్ ముందు. దీన్ని మెత్తగా స్క్వీజ్ చేసి దీని జ్యూస్ దీంట్లో వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్ట్రైనర్తో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఇది స్ట్రైనర్తో వేసుకుంటే ఏమవుతుందంటే ఇవి చింతపండు పైన ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఏమీ రాకుండా ఉంటుందన్నమాట. పైన పొట్టు లాంటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదేమీ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుకి అది దాని పుదీనా కొత్తిమీర పేస్ట్కి సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్.
తగినంత సాల్ట్. బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బ్లాక్ సాల్ట్ నా దగ్గర ఇప్పుడు లేదు, అందుకే నేను వేసుకోవటం లేదు. ఇది ఎవరెస్ట్ పానీపూరి మసాలా ఫ్రెండ్స్. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్స్ పానీపూరి మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకుందాం. పానీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాయిల్ అయింది ఫ్రెండ్స్. బఠానీ ఆలు అనేది 2 బాయిల్ అయినాయి. ఇప్పుడు దీనికి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటున్నాను నేను. టేస్ట్కి సరిపడా కారం. కొంతమందికి స్పైసీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్, వాళ్ళు కొంచెం స్పైసీ చేసుకోవచ్చు. కారం వేసుకున్నా. కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు, వన్ స్పూన్ చాట్ మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇది కొంచెం పలుచగా ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం గట్టి పడేంత వరకు కొంచెం ఉడికించుకుందాం దీన్ని. ఈలోపు పూరీలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది గట్టి పడింది ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడానికి బాండ్లీలో ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పూరీలు ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకుందాం. ఇవి షాప్లో రెడీమేడ్వి దొరుకుతాయి కదా అండి, అవే ఇవి. నేను ఇంట్లో ఏం చేయలేదు వీటిని. రెడీమేడ్లు అన్ని సూపర్ మార్కెట్స్లలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి పానీ పాప్స్ అంటే ఇస్తారు ఎక్కడైనా వీటిని. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ పానీపూరి రెడీ అయింది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీ ఇంట్లో.